నిజాయితీగా ఉండటం. ఒకసారి రామకృష్ణుడు తన శిష్యులను వారింటి నుండి కొంచెం బియ్యాన్ని దొంగలించమని అడిగాడు. కానీ రామకృష్ణుడు బియ్యాన్ని దొంగలించడానికి శిష్యులకు ఒక షరతు పెట్టాడు. అదేమిటంటే బియ్యాన్ని దొంగలించేటప్పుడు ఎవ్వరికీ తెలియకుండా దొంగలించాలని చెప్పాడు. ఒక వారం తర్వాత ఒక్క విద్యార్థి తప్ప మిగతా శిష్యులందరూ బియ్యం తీసుకుని రామకృష్ణ దగ్గరికి వచ్చారు. ఇంటి నుండి బియ్యం దొంగలించే పనిని అందరూ ఎవరికీ తెలియకుండా పూర్తి చేయగలిగారు. కానీ ఒక విద్యార్థి బియ్యాన్ని తీసుకురాలేదు. అప్పుడు రామకృష్ణుడు ఆ విద్యార్థితో ఖాళీ చేతులతో రావడానికి గల కారణం అడిగాడు. అప్పుడు ఆ విద్యార్థి ఇలా అన్నాడు: బియ్యాన్ని దొంగలించడానికి ఎంతగానో ప్రయత్నించినా అందరికీ తెలియకుండా బియ్యాన్ని దాచిపెట్టాలనుకున్నాను. కానీ ఒక్కరు మాత్రం నేను బియ్యాన్ని దొంగలించేటప్పుడు చూస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు దొంగలించాలన్నా చూస్తూనే ఉన్నాడు. బియ్యాన్ని దొంగతనం చేసేటప్పుడు చూసింది ఎవరో కాదు, అది నేనే అన్నాడు. మీరే కదా గురువుగారు చెప్పిండేది, ఎవ్వరికీ తెలియకుండా బియ్యాన్ని తెమ్మన్నారు. కానీ బియ్యాన్ని తెస్తుంటే నాకు తెలుస్తూనే ఉంది అని సమాధానం ఇచ్చాడు. ఖాళీ చేతులతో వచ్చిన ఆ విద్యార్థి ఎవరో కాదు, స్వామి వివేకానంద. ఎందుకంటే మనం ఏది చేసినా అది మన నుండి ఎప్పుడూ దాచబడదు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మనం ఏదైనా తప్పు చేయాలని ప్రయత్నించినప్పుడు దానిని అందరి నుండి దాచినప్పటికీ మన నుండి మనం దాచలేము. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితిలోనైనా మనం ఎప్పుడు తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గైస్.